మలయాళంలో రూపొందిన సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ సినిమానే పడక్కలం. మే 8వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర 17 కోట్లకి పైగా వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజు నుంచే ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో జియో హాట్ స్టార్లో అందుబాటులోకి వచ్చింది. కథ: జితిన్ సందీప్ ప్రదీప్ ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతూ ఉంటాడు. అతను జీవిక, నిరంజన ను ప్రేమిస్తూ ఉంటాడు. వాళ్ళ ప్రేమ ఫలించడం కోసం జితిన్ స్నేహితులు ముగ్గురూ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ కాలేజ్లో షాజీ, సూరజ్ వెంజరమూడు, రంజిత్, షర్పుద్దీన్ ప్రొఫెసర్లుగా ఉంటారు. ప్రమోషన్ కోసం ఇద్దరి మధ్య వార్ నడుస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే షాజీ చిత్రంగా ప్రవర్తించి ఆ ప్రమోషన్కి దూరమవుతాడు. షాజీ అలా ప్రవర్తించడానికి కారణం రంజిత్ సార్ అని, అతను తన దగ్గరున్న ఒక బోర్డు ఓపెన్ చేసి ఏవో మంత్రాలు చదవడం తాను చూశానని ఫ్రెండ్స్తో జితిన్ అంటాడు. ఆ బోర్డు ద్వారా తాము టార్గెట్ చేసిన వ్యక్తిని తమకి తోచినట్టుగా నడిపించవచ్చనే విషయానికి తనకి అర్థమైందని చెబుతాడు. ఆ బోర్డులో ఏవో శక్తులు ఉన్నాయని, అందువల్లనే రంజిత్ సార్ ఆ బ్యాగ్ని వదిలిపెట్టకుండా తిరుగుతూ ఉంటాడని అంటాడు. అతని మాటలను మిగతా మిత్రులంతా నమ్ముతారు. జితిన్